నువ్వు వాక్యాన్ని నమ్మాలి. నీ పాస్టర్ కూడా వాక్యంలో ఉన్నాడు. నేను వాక్యంలో లేని పాస్టర్ గురించి మాట్లాడతలేను, సంపూర్ణమైన వాక్యాన్ని నమ్మని పాస్టర్ గురించి మాట్లాడతలేను. ఎందుకంటే పాస్టర్లో కూడా సంపూర్ణ వాక్యాన్ని నమ్మని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రకటన 10ని నమ్మని వాళ్ళు, దాన్ని బోధించిన వాళ్ళు, లూకాసు వార్త 17:26-30 బోధించినోడు, 1 తెస్సలోనిక 4:16 నుండి చెప్పబడిన లేఖనాలను బోధించినోడు. ఒకవేళ అడిగితే, ప్రశ్నలు అడిగితే ఏమని చెప్తున్నారో తెలుసా? అవును, అది రాకల్లో భాగమే, అది ప్రాసెస్లో ఉంది. మరి మేము కూడా అదే చెప్తారంగా. అది రాకల్లో భాగమే, అది ప్రాసెసే. ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని పూర అంటే అది ప్రాసెసే. మరి మేము అదేగా మొత్తుకునేది. ఇక్కడ రాకడం మొదలైతేనే కదా, ప్రభు దిగొస్తేనే కదా అది జరిగేది. ప్రభు దిగొస్తేనే అని ఉంది కదా అక్కడ బైబిల్లా, మూలవాక్యంలా. అది రాకల్లో భాగమే కాదు. అది రాకల్లో భాగం అంటాను, అది రాకడ కాదంటాను. పాపం ఆ ప్రసంగం విన్న విశ్వాసులు లాస్ట్కి ఏమన్నారో తెలుసా? నువ్వు మమ్మల్ని పూర్తిగా కన్ఫ్యూజ్ చేసేసినావు, మమ్మల్ని పూర్తిగా కన్ఫ్యూజ్ చేసేసినావు పాస్టర్ గారు. పాపం ఆ పాస్టరే కన్ఫ్యూజన్లో ఉన్నాడు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికే పుట్టిండు. ఇంకోడైతే